దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ముందు దేవుడు మనకిచ్చినటువంటి ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం, ఫలభరితమైనటువంటి జీవితం. ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన మాట మనందరికీ ఆయన సూచనగాను, మార్గదర్శిగాను, ఆత్మీయమైనటువంటి విలువైనటువంటి సత్యాన్ని ప్రార్థన ద్వారా మనం దేనినైనాను మనము సంపాదించుకోగలమని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ మనకు గుర్తు రావాలి. ఆమె పేరు హన్నా. ఎల్కానా ఆమె భర్త. షిలోహు మందిరంలో ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఏలి ఆ షిలోహు మందిరంలో ఒక స్తంభం దగ్గర ఆయన సింహాసనం మీద కూర్చొని ఆ దేవాలయంకి వస్తున్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ ఆయన కూడా ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థనకు వచ్చినటువంటి వారందరికీ ఆయన ప్రార్థనా సహాయం చేస్తూ, యాజకుడిగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా ఆయన అనేకుల ప్రార్థన గమనిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ హన్నా, ఎల్కానా వారు షిలోహు మందిరానికి ఏటేటా వచ్చేవారు. అయితే హన్నా బహు దుఃఖాక్రాంతులై ఆమె ఏడ్చుచు ఎంతో దుఃఖముతో ఉంది. ఎందుకంటే ఫెనిన్నా ఆమెను ఎంతగానో అవమానిస్తుంది. ఆమె జీవితంలో ఆమె గుడ్రాలు అనిపించుకుంటుంది. బిడ్డలు లేనటువంటి స్థితి ఆమె కలిగి ఉన్నదని బహు దుఃఖాక్రాంతురాలై ఉంది. ఎల్కానా అంటున్నాడు, 10 మంది పిల్లల కంటే నేను నీకు శ్రేష్ఠుని కానా, ఒక గొప్ప వ్యక్తిని కానా, విశేషమైనటువంటి వాడును కానా అనే ప్రశ్న బైబిల్లో మనకు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనకు కనబడుతుంది. ఆమె భోజనం కూడా చేయకుండా దేవుణ్ణి వేడుకొనుటకు ఆమె షిలోహు మందిరానికి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా నువ్వు పొందుకోవాలని అడగవలసినటువంటి ఎరిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఆత్మీయ స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిలను పొంది ఉన్నామన్న నమ్ముడి. ఆ షిలోహు మందిరంలో ఆమె ఒక మగబిడ్డను నాకు కానీ ఇచ్చినట్లయితే, మంగళకత్తెనను తన వెంట్రుకలు కత్తిరించడం కానీ, తన జీవితంలో బ్రతుకు దినములన్నిటి సన్నిధిలో నేను అతన్ని ప్రతిష్ఠిస్తాను, అతను నీకు యాజకుడిగా లేక దేవుని బిడ్డగా, నీ సేవకుడిగా ఉంటాడు అని ముందుగా నీ సేవకురాలు అని చెప్పుకుంటుంది. 3 సార్లు 11వ వచనంలో 3 టైమ్స్ చెప్తుంది నీ సేవకురాలి ప్రార్థన, నీ సేవకురాలి యొక్క శ్రమ, నీ సేవకురాలు
ఆ నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి ఎడలా అని చెప్తూ వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు చుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. అంటే యాజకుడు హృదయాన్ని చూడలేడు, హృదయంలో ఉన్నటువంటి దుఃఖం చూడలేడు, బాధ చూడలేడు. ప్రార్థన అయితే చేస్తాడు. అడిగినటువంటి ఆ ప్రశ్నకు అవసరత కొరకు ప్రార్థన చేస్తాడు. కానీ పరమదేవుడైనటువంటి ఆ యెహోవా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీకు నీ ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు, నీకు నీ ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 8:28లో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత మనము ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో తానే మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తాడని మనకు రోమా 8:26లో ఒక మాట ఉంది. మీరు కావాలంటే గమనించండి. అంటే నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, కానీ నీ ప్రార్థన కూడా ఒక్కొక్కసారి దుఃఖముతోనూ, బాధతోనూ, శ్రమతోనూ, వేదనతోనూ మనకు మనం పొందుకోలేనటువంటి పరిస్థితి దేవునికి తెలుసు. మనం అడగలేనటువంటి పరిస్థితి దేవునికి తెలుసు. అడిగి వేసారిపోయి, సొక్కిపోయి, మనం విసిగిపోయి, దుఃఖంలో మనం మునిగిపోయి, ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఉత్తరవాది, పారాక్లిట్, ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీ పక్షమున, తానే మన పక్షమున ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఈ బిడ్డకి సహాయం చేయను ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తికి అనేక అనుభవాలు ఉంటాయి. నీకు కూడా ఆ అనుభవాలు కావాలని కోరుకుంటున్నావా? నీ ప్రార్థన జీవితం ఎంత ముఖ్యమో దేవుడు తన శిష్యులకు విసుగక ప్రార్థన చేయండి, మెలకుగా ప్రార్థన చేయండి, మీరు మోకరించి ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి, అనేకమైనటువంటి ఉపవాస కూడికలు పెట్టండి, అనేకమైనటువంటి ఒక ప్రార్థనా గుంపుగా చేరి ప్రార్థన చేయండి. ఎక్కడ 2-3 నా నామం పెట్టి కూడిందో అచ్చట నేను ఉంటానని చెప్పినటువంటి ఆ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఏకాంత ప్రార్థన ఎన్నోసార్లు మనం శిష్యులు తీసుకెళ్ళి ఆయన దూరంగా వెళ్ళి ప్రార్థన చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు జవాబు పొందుకున్నంత వరకు, నీ ప్రార్థనకు జవాబు వచ్చినంత వరకు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడని దేవుని వాక్యము సెలవిచ్చినట్లు నీ జీవితంలో కూడా ఆ ఆశీర్వాదాలను పొందుకున్నంత వరకు ప్రార్థన ఆపొద్దండి. ఏ అవసరత నీకుందో, ఏ సమస్య నీకుందో, అది ఒక యాజకునికి కానీ, ఒక పాస్టర్కి కానీ, ఒక దైవజనుడికి కానీ సామాన్యంగా తెలీదు. కానీ నీకు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధం ప్రార్థన ద్వారా నువ్వు ఒక ధూపవేదికగా మార్చబడి, నీ కన్నీరు ఆగిపోయినంత వరకు, నీ దుఃఖము ఆగిపోయినంత వరకు, నీ శ్రమలు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినంత వరకు, నీ ఆధ్యాత్మికమైనటువంటి ఆ చింతన కలిగినటువంటి గొప్ప ప్రార్థనాత్మ కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను మారుస్తాడు దేవుడు. అప్పుడే నీకు జవాబు ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి ఈ బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి, ఈ కార్యములు జరిగించండి. ఎవరైతే ప్రభా దుఃఖముతోనూ బాధతోనూ కృంగిపోయి వేదంతోనూ నాకెవరు లేరు, నా జీవితంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు జవాబు రాలేదు, నాకున్నటువంటి పరిస్థితులని మారలేదు అని అనుకుంటున్నారు, అన్న జీవితంలో ప్రభా ఎల్కానా బాధపడుతున్నాడు, ఫెనిన్నా బాధ పెడుతుంది, తన యొక్క జీవితంలో నన్ను అనేకమైన నిందలు అవమానాలు మాట్లాడుతున్నారని, శిలోహు మందిరములో అన్న ఒక ప్రతిష్ఠిత ప్రార్థన, ఒక దేవునికి ఒప్పందముతో కూడినటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైన రీతిలో తన జీవితాన్ని దేవుని సన్నిధానములో తన మనస్సు ఆలోచన అన్నిటినీ కుమ్మరించినటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఒప్పుకోలు ప్రార్థన, ఇవన్నీ కూడా ప్రభా హన్నా చేసినప్పుడు సమూయేలు పుట్టాడు. అవును తండ్రి, సమూయేలు దాను నుంచి బేర్షెబా వరకు అతను యాజకుడిగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు తండ్రి. ఒక భయంకరమైనటువంటి దుఃఖాక్రాంతురాలు కుమారుడు సమూయేలు ఒక గొప్ప ప్రార్థనాపరుడు. ప్రదీపము దగ్గర ప్రార్థన చేస్తూ, శిలోహు మందిరములో ప్రార్థన చేస్తూ, దీపం మారిపోకుండా ప్రార్థన చేస్తూ, అంత మాత్రమే కాదు, యాజకుడి దగ్గర అనేకమైనటువంటి మెలకువలు నేర్చుకున్నటువంటి ఒక మంచి ప్రార్థనాపరుడు. ఆ బాలుడు సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను, ఎదిగను, దేవుని యొక్క స్వరము అతనికి వినబడెను, ఏలీ గురించి మాట్లాడెను అని బైబిల్లో మాకు స్పష్టంగా తెలియపరచబడుతుంది ప్రభువా. అలాంటి ప్రార్థనా పరుల్ని ఈ వాక్యం వింటున్నటువంటి చూస్తున్నటువంటి ఇక్కడ కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ ప్రభువా నువ్వు ఆస్వాదించండి. ఒక గొప్ప ప్రార్థనా పరులుగా ఒక గొప్ప దేవుని దగ్గర జవాబు పొందుకునేటువంటి వారుగా నీ ఆశీస్సులు, నీ ఆశీర్వాదాలు, నీ జవాబు ఆ బిడ్డలకి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.